సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ తన ప్రాణానికే ప్రమాదం ఉంది అని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా పెద్ద ఇష్యూ. ఇప్పటికే కొంత మధ్యప్రాచ్యమా అదేమంటారు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఉద్రిక్తతల మధ్య దాన్ని సద్దుమణిగే విధంగా కొంత ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంబీఎస్. అండ్ ఇజ్రాయెల్ తో కావచ్చు అండ్ ఈ డీల్స్ కొన్ని యుఎస్ ని కూడా ఎదిరిస్తూ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పటికీ అక్కడ కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంబీఎస్ తన లైఫ్ డేంజర్ లో ఉంది అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని మిగతా అన్ని గ్లోబల్ ప్రెస్ లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఎట్లాంటి వార్తలు వస్తున్నాయి? దీని మీద రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అంటే ఇందాక నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఒక పదం వాడావు, మధ్య ప్రాచ్యం అని చెప్పావు నువ్వు. దాన్ని మన వాళ్ళు తెలుగు ప్రెస్ ఏం చేస్తారంటే వెస్టర్న్ ప్రెస్ రాసింది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు, అని పిలుస్తారు. మిడిల్ ఈస్ట్ అంటే మనకైతే ఈస్ట్ కాదు కదా, ఆసియా అనాలి మనం. యుఎస్ స్టైల్లో మాట్లాడతారు మనం, అందుకే వెస్ట్ ఏషియా అని అనాలి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఈ పదజాలన్నీ మనం బహుశా ఎప్పుడైనా ఒక రోజు స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సౌత్ ఏషియా అని మనకు ఒక ట్యాగ్ అంటగట్టారు. మనమేమో ఈక్వేటర్ నార్త్ లో ఉన్నాము. వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా ఇవన్నీ ఎవరికో అంటగట్టారు. కాబట్టి ఇంకా మిగిలిపోయింది సౌత్ ఏషియా, మన నెత్తినేసారు వాళ్ళు. దానికి ఏమి సంబంధం లేదు, మన సౌత్ లో లేవు మనం. కాబట్టి ఈ పదజాలాల గురించి బహుశా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎనీవే, ఎంబీఎస్ ఆయన స్వయాన యుఎస్ సెనేటర్స్ కొంతమంది ఆయన చెప్పగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా ప్రాణానికే ముప్పు ఉన్నది. ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకమైనటువంటి భావజాలం చాలా తీవ్రంగా ఉన్నది. పాలస్తీనియన్ల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే భావం ఉన్నదో అది చాలా డీప్ గా ఉన్నది. దానివల్ల నేను ఇజ్రాయెల్ తోటి కనుక ఏదైనా నార్మలైజ్ చేసి దౌత్యపరంగా వాళ్ళతోటి కనుక మేము ఏమైనా మైత్రి పెంచుకోగలిగితే మాకు డైరెక్ట్ గా దీనివల్ల మాకు నష్టం వస్తుంది, నన్ను కూడా చంపేటువంటి పరిస్థితులు రావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అది పైపెచ్చు ఇతరత్ర ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను ఈయనకు వ్యతిరేకంగానే మనం ఏదో ఒక చర్య చేయాలి అన్న దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ప్రమాద గంటికలే. ఆయన అమెరికా తోటి, ఇజ్రాయెల్ తోటి సీక్రెట్ చర్చలు చేసి క్రమేపీ ఇజ్రాయెల్ ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేసే దిశగా ఈరోజు సౌదీ అరేబియా వెళుతున్నది. డైరెక్ట్ గా వాళ్ళు రికగ్నైజ్ చేయక ముందరే యుఏఈని కానీ, బహ్రెయిన్ ని కానీ వీళ్ళందరినీ కూడాను ఫస్ట్ మొరక్కో వీళ్ళందరినీ రికగ్నైజ్ చేయమని చెప్పి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈయన రికగ్నైజ్ చేసే దిశగా ఈయన వెళ్ళబోతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ప్రాణానికే ముప్పు ఉన్నది అన్నది మనం వింటున్నాము. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. ఒకవేళ ఎంబీఎస్ ని కనుక చంపితే మళ్ళీ అది ఒక విధమైనటువంటి ఇస్లామిక్ ఫండమెంటలిజం లోకి వెళ్ళిపోయి ఒక విధమైనటువంటి ఛాందవసవాదంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తున్నది. దానివల్ల ఆ రీజనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ తన్జీమ్లకు వీళ్ళకి మళ్ళీ కొంత సపోర్ట్ వచ్చేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తున్నది. అందుకనే ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన చేసినటువంటి ఇందాక నువ్వు చెప్పినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. ఇరాన్లో మనం చూసాము, షా ఆఫ్ ఇరాన్ ఉన్నంత వరకు అక్కడ ఒక విధమైన లిబరల్ సొసైటీ ఉండేది, స్త్రీలు స్వేచ్ఛగా వెళ్ళేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళ రాజు ఉన్నంత వరకు కూడాను వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అన్నది ఉండేది. తర్వాత చూసాం మనం క్రమేపీ తాలిబాన్లా కావచ్చు, అక్కడ ఖమేనీ కావచ్చు, వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఛాందసవాదం ఎలా పెరిగిపోయిందో మనం చూసాము. కాబట్టి మళ్ళీ సౌదీ అరేబియా ఇప్పుడున్నటువంటి ప్రోగ్రెస్ అంతా కోల్పోయి మళ్ళీ ఛాందసవాదంకు వెళ్ళేటువంటి ప్రమాదం తప్పకుండా ఉన్నది అది. కాబట్టి మరి అది ఒక డేంజరస్ సిగ్నల్ కిందే మనం భావించాలి. అదిగానే జరిగితే మరి రేపటి రోజు మన ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. మనకు కూడా అశాంతి, అభద్రత మన దేశంలో కూడా పెరిగేటువంటి ప్రమాదం చాలా ఉంది. చూద్దాం, ఆయనకి ఏమీ జరగకుండా ఆయన సురక్షితంగా ఉండి ఆయన వాళ్ళ సమాజంలో తీసుకొచ్చే మార్పులు ఇంకా మార్పులు చేసి ఆ సమాజాన్ని ఒక నార్మల్ సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతారని మనం కోరుకుందాం. ఆయనకు మనం చేయవలసిన సపోర్ట్ మనం ఇద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.